హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు ఒక 4 అద్భుతమైన యాప్స్ కోసం అయితే చెప్పబోతున్నాను. బట్ ఇవి మీకు 100% చెప్తున్నాను. బట్ మీకైతే ఈ యాప్స్ అయితే నచ్చుతాయి. బట్ ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి ఈ యాప్స్ ఎలా ఉంటాయో. బట్ వీటిని యూజ్ చేసేటప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఈ యాప్స్ని అయితే యూజ్ చేయాలి. మీకైతే చాలా బాగా నచ్చుతాయి. ఖచ్చితంగా మీరైతే ఈ యాప్స్ ఏంటో తెలుసుకోండి. అండ్ అలాగే ఈ యాప్స్ని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఈ వీడియోని మీరు చివరి వరకు అయితే చూడండి. చూసాక ఈ యాప్స్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. బట్ నేనైతే ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను. బట్ నేను కూడా యూజ్ చేస్తున్నాను కాబట్టి ఈ యాప్స్ కోసం మీకు అయితే చెప్తున్నాను. బట్ మీరైతే ఖచ్చితంగా ఈ యాప్స్ ఏంటో తెలుసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని అయితే ఒక లైక్ చేయండి. బట్ మీరైతే ఫస్ట్ వీడియో చూడండి, నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ ఆప్షన్ కూడా మనకైతే ఉంటుంది. డిస్లైక్ కూడా చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే బట్ ఇన్ని యాప్స్ని సెర్చ్ చేసి వెతికి ఇవి ఎలా వర్క్ అవుతున్నాయో చూసి చెప్తున్నాను కాబట్టి. బట్ ఇంత కష్టపడ్డాను కాబట్టి మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీరు ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. మంచి మంచి డీల్స్ మీకు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఎలక్ట్రానిక్స్ కానీ, చెప్పులు కానీ, బట్టలు కానీ తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. బట్ దీనికంటూ స్పెషల్గా ఒక పర్సన్ అయితే ఉంటారు. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేసి ఆ ప్రోడక్ట్లు తక్కువ ప్రైస్ అనిపించినప్పుడే వాటిని మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తారు. మీరైతే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మీరు లింక్ మీద క్లిక్ చేసినా ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే వెళ్తారు. బట్ మీకు డీల్స్ నచ్చితేనే మీరైతే కంటిన్యూ అవ్వండి. ఈ టాపిక్ని పక్క పెట్టి ఇందాక నేను ఈ యాప్స్ మీకు నచ్చుతాయని చెప్తానన్న యాప్స్ కోసం అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ యాప్ ఏంటో చెప్పబోయే ముందు మీకు ఒక చిన్న స్టోరీ అయితే చెప్పాలి. బట్ ఈ స్టోరీలోనే యాప్ ఏంటో మీకు అయితే అర్థమవుతుంది. రీసెంట్గా నేను యాపిల్ స్టోర్కి అయితే వెళ్ళాను. అక్కడ ఐఫోన్ 15 సిరీస్ని ఎక్స్పీరియన్స్ చేద్దామని. ఎందుకంటే మనం ఐఫోన్ 15 సిరీస్ కొనేంత బడ్జెట్ మన దగ్గర లేదు కాబట్టి జస్ట్ ఎక్స్పీరియన్స్ చేద్దామని స్టోర్కి వెళ్తే అక్కడ ఒక సేల్స్ పర్సన్ అయితే ఒక వ్యక్తితో ఎలా అయితే అన్నాడు, ఐఫోన్లో అయితే మనకి స్టాండ్ బై మోడ్ అయితే ఉంటుంది, ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే ఉండదు. ఓన్లీ ఐఫోన్స్కి మాత్రమే ఈ ఫీచర్ అయితే అవైలబుల్గా ఉంది. బట్ ఈ ఫీచర్ మీకు చాలా బాగుంటుంది. అసలు ఇంతకీ ఏంటి ఆ స్టాండ్ బై మోడ్ అంటే, జస్ట్ మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు లేకపోతే మనం పడుకునేటప్పుడు స్టాండ్ బై మోడ్లో పెట్టామనుకోండి, అది మనకి ఒక క్లాక్ లాగా అయితే కనపడుతుంది. బట్ మనం ల్యాండ్స్కేప్లో పెట్టి ఫోన్ అక్కడ పెడితే అది మనకు పెద్ద స్క్రీన్లో ఒక క్లాక్ లాగా అయితే కనపడుతుంది. చూడడానికి ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఐఫోన్లో ఉన్న స్టాండ్ బై మోడ్ అయితే ఇలా ఉంటుంది. బట్ నాకైతే అప్పుడు ఒక ఆలోచన ఇమీడియట్గా నా మైండ్లో రన్ అయింది. మనం 30-40 వేలు పెడుతున్నాం, ఇలాంటి ఫీచర్ మనకి ఆండ్రాయిడ్ ఫోన్లో ఎందుకు లేదని నాకైతే ఈ ఆలోచన మైండ్లో రన్ అయింది. ఎలాగైనా ఐఫోన్లో ఉన్న స్టాండ్ బై మోడ్ ఫీచర్ని ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా తీసుకొద్దామని ఇమీడియట్గా నా ఫోన్ తీసుకొని ప్లే స్టోర్ ఓపెన్ చేసి సెర్చ్ చేసి ఇక స్క్రోల్ చేయడం మొదలు పెట్టాను. అక్కడ నాకు ఒక మంచి యాప్ అయితే కనపడింది. యాప్ పేరే స్టాండ్ బై. ఈ యాప్ని యూజ్ చేసి మనం ఐఫోన్లో స్టాండ్ బై మోడ్ ఎలా యూజ్ చేస్తామో ఈ యాప్ ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా మనం స్టాండ్ బై మోడ్ ఫీచర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ యాప్లో మనకి డిజిటల్ క్లాక్స్ అయితే ఉంటాయి, అలాగే యానలాగ్ క్లాక్స్ కూడా ఉంటాయి. ఇవి యూజ్ చేసినప్పుడు మనకి ఐఫోన్లో స్టాండ్ బై మోడ్ ఎలా ఉంటుందో ఆండ్రాయిడ్లో కూడా మనకి సేమ్ అలాగే అయితే అనిపిస్తుంది. ఇందులో మనకి డిఫరెంట్ డిజిటల్ క్లాక్స్ ఉంటాయి, అండ్ అలాగే యానలాగ్ క్లాక్స్ కూడా ఉంటాయి. జస్ట్ మీరైతే ఇలా టాప్ స్వైప్ చేశారనుకోండి బాటమ్ నుంచి, మీకు అయితే ఇంకా క్లాక్స్ అయితే మారుతూ ఉంటాయి. బట్ మీకు డిఫరెంట్లో అయితే ఉంటాయి. అండ్ అలాగే మీరు ఒకటేసారి ఒక సైడ్ వాల్ పేపర్స్, అలాగే ఒక సైడ్ మీరు ఇలా క్లాక్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు వాల్ పేపర్ మీద ట్యాప్ చేశారనుకోండి, మీకైతే ఇక్కడ వాల్ పేపర్స్ అయితే మారుతూ ఉంటాయి. అండ్ అలాగే మీరు ఇంకా మీకు ఇష్టం వచ్చినట్లయితే మీరు ఇందులో డిఫరెంట్గా అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో మనకి ప్రీమియం అని ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉండి ప్రీమియం తీసుకున్నారనుకోండి, ఇంకా మరెన్నో ఫీచర్స్ అయితే మనకైతే ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర డబ్బులు అయితే డోంట్ వరీ, ఫ్రీ వెర్షన్ లో కూడా మనకి డిఫరెంట్ క్లాక్స్ అయితే ఉంటాయి. వీటిని యూజ్ చేసి మనకి ఐఫోన్ లో ఉన్న స్టాండ్ బై మోడ్ ని ఆండ్రాయిడ్ ఫోన్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే మనం డిఫరెంట్ గా అయితే కస్టమైజ్ చేసుకుని యూజ్ అయితే చేసుకోవచ్చు. బట్ మీకైతే ఇవైతే చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆండ్రాయిడ్ ఫోన్ లో కూడా ఈ ఫీచర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే అది యాప్ ద్వారా అయితే మనం ఆండ్రాయిడ్ ఫోన్ లో అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక రెండు యాప్ చూసుకుంటే ఈ యాప్ లో మాత్రం ఫీచర్స్ మాత్రం ఎక్సలెంట్ గా అయితే ఉంటాయి. ఒకవేళ యాప్ లో ఉన్న ఫీచర్స్ మీ ఫ్రెండ్స్ ముందు యూజ్ చేశారనుకోండి, ఖచ్చితంగా 100% అడుగుతారు. బట్ నాకు కూడా అలాంటి ఫీచర్స్ ఎలా యూజ్ చేయాలో చెప్పు, నా ఫోన్ లో కూడా ఎనేబుల్ చేయి అని ఖచ్చితంగా అడుగుతారు. అలా ఉంటుంది దీంట్లో యాప్ ఫీచర్స్ అయితే. ఇదే మనకి టాప్ స్క్రోల్ అనే ఒక యాప్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకుని, లేకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. టాప్ స్క్రోల్ అని ఒక యాప్ అయితే ఉంటుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేసాక ఇక్కడ మీకు ఆఫ్ అని ఉంటుంది. జస్ట్ ఆన్ మీద క్లిక్ చేసి ఒక పర్మిషన్ అయితే ఇవ్వాలి. దీన్ని ఇచ్చేయండి. ఒక అగ్రీ అని వస్తుంది. అగ్రీ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు సెట్టింగ్స్ అయితే ఓపెన్ అయితే, సెట్టింగ్స్ ఓపెన్ అయ్యాక ఇక్కడ మీకు బాటంలో డౌన్లోడెడ్ యాప్స్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు టాప్ స్క్రోల్ అనే యాప్ పేరు అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి పర్మిషన్ అయితే ఇవ్వాలి. యూస్ ట్యాప్ స్క్రోల్ అని ఉంటుంది. ఈ పర్మిషన్ ఎనేబుల్ చేశారనుకోండి, బట్ మీరైతే ఓకే చేయాలి. ఓకే చేశాక బ్యాక్ వచ్చి జస్ట్ మీరైతే దాన్ని అయితే ఎనేబుల్ చేయండి. ఈ యాప్లో ఏం ఫీచర్స్ ఉంటాయి, మన ఫ్రెండ్స్ షాక్ అయ్యేటట్లు ఉండే ఫీచర్స్ ఏంటని మీకు డౌట్ రావచ్చు. జస్ట్ మీరు ఎనేబుల్ చేశాక ఇక్కడ మీకు సెట్టింగ్స్లోకి వెళ్ళి
ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి, బట్ మీకు సింగిల్ ట్యాప్, డబుల్ ట్యాప్, లాంగ్ ప్రెస్, స్వైప్ లెఫ్ట్, అలాగే స్వైప్ రైట్, ఇలాంటి ఆప్షన్స్ అయితే ఉంటాయి. జస్ట్ సింగిల్ ట్యాప్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫ్లాష్ లైట్ అయితే పెట్టుకోండి. ఫ్లాష్ లైట్ పెట్టుకొని ఇక్కడ మీకు కెమెరా ఉంటుంది కదా, టాప్లో కెమెరా దగ్గర ఉంటుంది కదా, జస్ట్ మీరు ఇలా ట్యాప్ చేశారనుకోండి ఫ్లాష్ లైట్ అయితే ఆన్ అవుతుంది. జస్ట్ మీరు చూడండి, బట్ మీ ముందే నేనైతే ఫ్లాష్ లైట్ అయితే ఎలాంటిదే ఆన్ చేయట్లేదు. జస్ట్ ఫోన్ ఇలా పట్టుకున్నాను కదా, ఇక్కడ ఫ్లాష్ లైట్ అయితే ఆన్ అయింది. జస్ట్ ఇక్కడ ట్యాప్ చేశాను అనుకోండి, ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, ఇక్కడ ట్యాప్ చేస్తే ఫ్లాష్ లైట్ ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. బట్ చూడొచ్చు నేను స్క్రీన్ మీద ట్యాప్ చేయట్లేదు, పైన టాప్లో ట్యాప్ చేస్తున్నాను. బట్ మీరు చూడండి, ఇలా అయితే మీరు మీకు ఇష్టం వచ్చినట్టయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇప్పుడైతే నేను సింగిల్ ట్యాప్కి ఫ్లాష్ లైట్ పెట్టాను కదా, ఇక మనం ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ డబుల్ ట్యాప్ చేసామనుకోండి రీసెంట్ యాప్స్ ఓపెన్ అవ్వాలి. అలాంటప్పుడు ఇక్కడ మనకి రీసెంట్ యాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి రీసెంట్స్ అని ఉన్నాయి కదా, రీసెంట్స్ మీద క్లిక్ చేసి నేను డబుల్ ట్యాప్ చేశాను అనుకోండి, ఇక్కడ రీసెంట్ యాప్స్ అయితే వస్తున్నాయి. బట్ మీరు చూడండి, ఇక్కడ సింగిల్ ట్యాప్ చేసి ఫ్లాష్ లైట్ అయితే ఆన్ అయింది. బ్యాక్ వచ్చాను, డబుల్ ట్యాప్, ఇక్కడ రీసెంట్ యాప్స్ ఓపెన్ అయ్యాయి కదా. బట్ మీరైతే ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ యాప్ని అయితే మీకు ఇష్టం వచ్చినట్లయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి రీసెంట్ యాప్స్ ఉంటాయి అండ్ అలాగే మనకి లాంగ్ ప్రెస్ కూడా ఉంటుంది. లాంగ్ ప్రెస్ కూడా మీరు ఇంకొక యాక్షన్ అయితే మీరు ఇందులో అయితే ఇచ్చుకోవచ్చు. బట్ లాంగ్ ప్రెస్కి మనం జస్ట్ ఇక్కడ మనం హోమ్స్కి అయితే వద్దామని పెట్టుకుందాం. జస్ట్ ఇట్లా లాంగ్ ప్రెస్ చేసామనుకోండి, ఇక్కడ మనకి యాప్లో అయితే ఉన్నాం, జస్ట్ ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసామనుకోండి ఇక్కడ హోమ్కి అయితే వచ్చేసింది. బట్ మీరైతే ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ మీకు ఈ యాప్ అయితే చాలా బాగుంటుంది. బట్ మీరైతే మీ ఫ్రెండ్స్ ముందు ఈ యాప్ని యూజ్ చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. బట్ మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు ఇష్టం వచ్చిందైతే పెట్టుకొని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ వెరీ సింపుల్. మీకు ఈ యాప్స్ మొత్తం ఫ్రీగా ఉంటాయి. కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఉంటుంది, మీరైతే ట్రై చేయండి. ఇక మూడో యాప్ చూసుకుంటే ఈ యాప్ నేమ్ చూసుకుంటే మనకి 14wall. ఈ యాప్ లో మనకి స్పెషల్ ఏంటంటే వాల్ పేపర్స్ అని చెప్పొచ్చు. ఇందులో మనకి 4K రెజల్యూషన్ తో ఉన్న వాల్ పేపర్స్ అయితే ఫ్రీగా మనం మన ఫోన్ లో సెట్ చేసుకోవచ్చు వాల్ పేపర్ లాగా. ఇందులో మనకి ప్రీమియం ఉంటుంది అండ్ అలాగే ఫ్రీ కూడా ఉంటుంది. ఫ్రీగా మీరైతే 4K వాల్ పేపర్స్ మీ ఫోన్ స్క్రీన్ మీద అయితే సెట్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు యాప్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక ఇక్కడ మనకి డైలీ ప్లస్ ప్రో అలాగే డెస్క్టాప్ ఫేవరెట్ అని ఉంటుంది. ఇక్కడ డైలీ మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు ఫ్రీ వాల్ పేపర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. నేచర్, అలాగే మనకి స్కీనరీ, అలాగే పోర్ట్రేట్, కలర్ఫుల్, హోలీ, మనకి ఇలాంటి ఆప్షన్స్ అయితే చాలా బాగుంటాయి. మనకి యానిమల్స్, అలాగే ఇక్కడ గేమ్స్ ఉంటాయి, అలాగే మనకి గ్రేడియంట్, ఫుడ్, ఇలాంటి చాలా డిఫరెంట్ వాల్ పేపర్స్ అయితే ఉంటాయి. జస్ట్ మీరు వాల్ పేపర్ మీద మీకు ఏ వాల్ పేపర్ కావాలనుకున్నారో ఆ వాల్ పేపర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ పైకి ఒక యారో సింబల్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి అక్కడ హోమ్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ మీరు ఓకే చేశారనుకోండి, విత్ ఇన్ సెకండ్స్లోనే ఆ వాల్ పేపర్ మీకైతే సెట్ అయిపోతుంది మీ హోమ్ స్క్రీన్ మీద. జస్ట్ మీరు హోమ్ స్క్రీన్కి వచ్చారనుకోండి, ఇలా అయితే సెట్ అయిపోతుంది. బట్ ఈ వాల్ పేపర్ చూడొచ్చు. బట్ మీరు రియాలిటీగా చూస్తే మాత్రం అసలు హై క్వాలిటీ, మీరు ఎంత జూమ్ చేసినా మనకి పిక్సెల్స్ అయితే కనపడవు. బట్ అంత హై క్వాలిటీలో అయితే ఉంటుంది ఫోటో అయితే. జస్ట్ మీరైతే ఇలా అయితే మీకు ఇష్టం వచ్చిన వాల్ పేపర్ ఇమీడియట్గా వాల్ పేపర్ లాగా సెట్ చేసుకోవచ్చు. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఇక 4 యాప్ చూసుకుంటే మనకి ఈ యాప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా ఈ యాప్ ఎవరికి యూజ్ అవుతుందంటే, చాలా మంది అయితే ఒక టైం షెడ్యూల్ అయితే ఉంటుంది. బట్ ఈ టైంకి ఇది చేయాలి అని టైం షెడ్యూల్ ఉన్న వాళ్ళకి ఈ యాప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. బట్ ఈ యాప్లో మనం అయితే నోట్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ నోట్స్ ఎలా చేసుకోవాలంటే, ఫస్ట్ అయితే ఈ యాప్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను, తర్వాత మీకు ఉపయోగపడదో మీకే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే మీరు యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక ఇక్కడ న్యూ నోట్ అని ఉంటుంది. ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ టైటిల్ ఉంటుంది. టైటిల్ దగ్గర మీరు కావాల్సింది ఇవ్వండి. అలాగే ఇక్కడ మనకి బాడీ ఉంటుంది. బాడీ దగ్గర కూడా మీరు ఏం పని చేయాలనుకుంటున్నారు, ఏ టైంకి అని మీరైతే ఇక్కడ రాసుకోవచ్చు. ఇక్కడ మీరు రాసుకొని ఇక్కడ మీకు కిందనే కలర్ అయితే ఉంటుంది. మీకు కావాల్సిన కలర్ అయితే పెట్టుకోండి. ముఖ్యంగా రెడ్ పెట్టుకోండి, చూడడానికి కొంచెం అట్రాక్టివ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు జస్ట్ క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ చేశాక ఈ నోట్ అయితే మనకి నోటిఫికేషన్స్ లో అయితే మనకైతే యాడ్ అయిపోతుంది. జస్ట్ మీరు టాప్ నుంచి బాటమ్ స్వైప్ చేశారనుకోండి, అక్కడ మనకి మనం యాడ్ చేసిన నోట్ అయితే కనబడుతుంది. అక్కడ మనకి రెడ్ కలర్ లో ఇందాక సెలెక్ట్ చేసుకున్నాం కదా, అక్కడ మనకి రెడ్ కలర్ అయితే కనబడుతుంది. అక్కడైతే మనకి ఈ నోట్ అయితే యాడ్ అవుతుంది. ఈ యాప్ యూజ్ చేయడం వల్ల మీకు ఎవ్రీ టైం మీరు నోటిఫికేషన్ సెంటర్ ఓపెన్ చేసినప్పుడు మీరు ఎన్ని సెట్ చేసుకుంటే అన్ని రిమైండర్స్ మీకు అక్కడైతే నోట్స్ అయితే కనబడుతుంటాయి. మీరైతే ఇమీడియట్గా చూసుకొని మీకు షెడ్యూల్ బట్టి మీరైతే ఏదైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇవి ఫ్రెండ్స్ ఈ 4 యాప్స్ అయితే. ఈ 4 యాప్స్ సంబంధించిన లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఈ యాప్స్ మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. 2 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే బట్ మీకు నచ్చలేదు కాబట్టి నెక్స్ట్ టైం అయినా ఇంకొంచెం బెటర్గా అయితే మంచి యాప్స్ కానీ మంచి కంటెంట్ అయితే మీ ముందుకైతే వస్తాను. మీరైతే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ వీడియో మీకు నచ్చకపోవచ్చు, నెక్స్ట్ వచ్చే వీడియో మీకు
ఖచ్చితంగా నచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఖచ్చితంగా మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే బెల్ ఐకాన్ కూడా మీరు ఎనేబుల్ చేసుకోండి. మన ఛానల్ నుంచి ఏదైనా నెక్స్ట్ వీడియో వస్తే మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరైతే ఆ వీడియోని అయితే వాచ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.